జై సద్గురునాథ బ్రహ్మరాజుకు జై. శ్రీ అచల దువ్వూరు రమణయ్య స్వాముల వారికి జై. శ్రీ శివరామ దీక్షితుల వారికి జై. శ్రీ శ్రీధర స్వాముల వారికి జై. జై సద్గురునాథ బ్రహ్మరాజుకు జై. ఈరోజు మనము ఆధ్యాత్మికము గురించి తెలుసుకుందాం. ఆధ్యాత్మికం అంటే తన్ను తాను తెలుసుకోవడం. నీలో ఏ తత్వం ఉందో ఆ తత్వాన్ని నువ్వు తెలుసుకొని తను విడిచిపెట్టినప్పుడే నీ జన్మ ముక్తి లభిస్తుందని పెద్దల ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. అయితే పెద్దలంతా చెప్పేది ఏం చెప్తున్నారు? ఒకటే మార్గాన్ని తెలుపుతున్నారు. ఆ మార్గం ఏమంటే జనన మరణ ప్రవాహంలో నుంచి నీవు బయటపడే మార్గాన్ని తెలుసుకోమంటాను చెప్తున్నాడు. మళ్ళీ ఆ మార్గాన్ని ఎవరన్నా తెలుసుకుంటున్నారా? ఎవ్వరు తెలుసుకోవడం లేదు. గురువక్కడే నీ జన్మను సరిగా నడిపించి ముక్తి సామ్రాజ్యంబును ఎరిగించి ఎతలు మాన్పును ధరలో ఇక ఎంతమంది దేవుళ్ళు ఉండను తెలిపెదరా నీ మేలుకైనా ఒక మాటను. ఎవరైనా చెప్పినారా? నీ మేలు కోరి ఎవరైనా ఒక మాట చెప్పరు. నువ్వు జ్ఞానం వైపు మరలించుకొనైనా నీకు ఒక్కరు చెప్పరు. నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకొనైనా అదే నిన్ను ముక్తి మార్గానికి తీసుకుని పోతుంది. దానివల్ల నువ్వు జనన ప్రవాహంలో నుండి బయటపడతావని చాలామంది చెప్తూ ఉన్నారు. గురువులు చెప్తున్నారు, పెద్దలు చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి, ఇతిహాసాలు చెప్తున్నాయి, అన్నీ చెప్తున్నారు. ఎన్ని చెప్పినా కానీ తను మాత్రం ఈ దారిలో రావాలంటే చాలా కష్టపడుతూ ఉన్నాడు. ఈ మార్గానికి రావాలంటే ఎన్నో వ్యయ ప్రయాసంతో వస్తూ ఉన్నాడు. సులభమైన మార్గాన్ని అరటిపండు నోట్లో పెట్టి ఒలిసి నోట్లో పెట్టినట్టు అందించినా కానీ బోధను ఎవరు తెలుసుకోలేక సతమతమవుతున్నాం. ఎందుకంటే ఈనాడు మనం ఆధ్యాత్మికంలో ఉంటేనే అంతో ఎంతో జ్ఞానం తెలుసుకొని తను విడిచిపెట్టినప్పుడే మనకు ముక్తికి మార్గం. కానీ ఏమీ తెలియకుండా పోతే ఆ జన్మ వృధా 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 అంటారు. మళ్ళీ అలాంటి జన్మను మనం కడ తెలుసుకోవాలి కదా. జన్మకు వచ్చినందుకు జన్మ జన్మలలోన చేసిన ఫలితము సిగురించి ఫలమాయగా కర్మబంధములెల్లా కాలిపోయేననుచు గట్టిగా దృఢమాయగా శ్రీ గురుదేవ భువి మాధవ మమ్ము సుగతి యందున చేర్చవా. చూడు ఎంత బాగా చెప్పినాడో ఆయన మహానుభావుడు అచల దువ్వూరు రమణయ్య స్వామి రాసినాడు ఈ పాటలో ఉన్న భావాన్ని చూడు ఎంత అద్భుతంగా ఉంటున్నాడు. జన్మ జన్మలలోన చేసిన ఫలితము సిగురించి ఫలం కావాలంటే నువ్వు ఎన్నో జన్మల నుండి కష్ట సుఖాలు పడుతూ ఉన్నావు. ఈ జన్మలన్నింటిలోనూ అన్ని జన్మలన్నింటిలోనూ మానవ జన్మే మంచిదినైనా అని పెద్దలు శాస్త్రాలు ఇతిహాసాలు చెప్తున్నాయి. కానీ అలాంటివేంటి పట్టించుకోకుండా నువ్వు కర్మతోనే నువ్వు అనుభవించుకొని పోతూ ఉన్నావు. కర్మలు చేసుకుంటూనే నువ్వు పోతా ఉన్నావు. ఈ కర్మ నుండి నువ్వు విముక్తి పడు. ఈ భవబంధం నుంచి నువ్వు బయటకు రా. ఈ భవబంధం నుంచి తొలగించుకో. ఈ భవబంధం నుంచి నువ్వు బయటికి వెళ్ళే మార్గం తెలుసుకో నాయన అని గురువు చెప్తున్నాడు. ఇక్కడ గురువు దైవస్వరూపుడు. గురువు అంటే ఇట్లాంటి వాడు కాదు. ఆ గురువును ఎప్పుడైతే నీ హృదయంలో నిలుపుకుంటావో అప్పుడే నీ జన్మ పునీతమవుతుందని చెప్తున్నారు పెద్దలు. మళ్ళీ అలాంటి జన్మను మనం ఎందుకు వదులుకోవాలా? దేనికోసం ఆరాటపడాలా? ఇదంతా సంపాదించినా అని ఇది నాది నాది నాదని నువ్వు ఆరాటపడుతున్నావు. ఇది ఎంత సంపాదించినా ఇది రేపు నీది కాకపోతుంది. ప్రాప్తముంటే తప్పదురా, ఫలితముంటే దక్కునురా. నాది నాది అనుకున్నది చివరికి
నీది కాకపోవచ్చునురా, ప్రాప్తముంటే తప్పదురా. చూడు ఎన్ని విధాలుగా రాసినాడో కవి పాటలు కళ్ళు తత్వాలు. ఇన్ని విధాలుగా తత్వాలు రాసి చెప్తా ఉన్నా కానీ మన వాళ్ళు దాన్ని కనుక్కోలేక ఎక్కడెక్కడో తిరిగి అగసాట్లు పడుతూ ఉన్నారు. గుళ్ళకంట, గోపురాలకంట, యాత్రలంట, తీర్థయాత్రలంట, ఏంటేంటి అన్నీ ఒక్క పొద్దులంట, ఉపవాసాలంట, నోములంట, వ్రతాలంట. ఈ విధంగా పుణ్యం వస్తుందని ఎన్నో విధాలుగా బాధపడుతున్నాడు ఈనాటి మానవులు. అయినా కానీ ఆ దైవం కనిపించడం లేదు. ఆ దైవం కోసం ఎవరు ఆరాటపడడం లేదు, ఎవరు పోరాటాలు చేయడం లేదు. ఫలితం ఉంటుంది, చేస్తే ఖచ్చితంగా ఫలితం వచ్చాలి. అయితే దాన్ని నువ్వు గుర్తించాలా. అది గుర్తించాలంటే గురువు ద్వారానే నువ్వు గుర్తించాలి. ఆ మార్గాన్ని నువ్వు గుర్తించుకొని ధర్మమర్మాలంటే నువ్వు కళ తెరుచుకున్నప్పుడే నీ జన్మ సార్థకమవుతుంది నాయనా. అంతకుమించి రెండోది లేదు నాయనా. నువ్వు కైవల్య సిద్ధి పొందాలంటే నువ్వు గురుపాదం ఖచ్చితంగా పట్టి తీరాలా అని చెప్తా ఉన్నాడు ఇక్కడ గురుదేవులంతా. గురు ప్రాప్తికై నువ్వు ఎప్పుడైతే ఆరాటపడతావో అప్పుడు నువ్వు దుఃఖ బాధల నుంచి విముక్తి పొందుతావు. జన్మన ప్రవాహంలో నుంచి నువ్వు బయటపడతావు. దాన్ని పోగొట్టుకోవడానికే మనమంతా ఎగసాట్లు పడుతూ ఉన్నాము. ఇక్కడ వేదాంత మహాసభలు జరిపి అందరి చేత మన్ననలు పొందుతూ అందరి యొక్క ఉద్దేశం ఏమిటంటే నీవు చిత్తప్రజ్ఞుడు కావాలి. ఈ జనులంతా చిత్తప్రజ్ఞత చెందాలి అనే ఉద్దేశంతో ఇక్కడ వేదాంత మహాసభలు జరుపుతూ ఉన్నారు, అచల మహాసభలు జరుపుతూ ఉన్నారు, వైజ్ఞానిక మహాసభలు జరుపుతున్నారు. ఇదంతా దేనికోసం? ఎవరి కోసం? నీ కోసం. నీవు జ్ఞానం వైపు మళ్ళించడానికి కోసం. మరలిపోయేటి చోటు మరుగు తెలుపు అంటాడు. ఏమంటాడు? జగములెల్లయు తరచి తర్కించి చూసినా గురువు కంటెను వేల్పు గుర్తుపడరు. తన తావు నెరిగించు దైవమును చూపించు. చూడు, నీవెవరో, దేవుడు ఎవరో, జీవులు ఎవరో, నీ తావు ఏదో చూపించాడు. తన తావు నెరిగించు దైవమును చూపించు, మరలిపోయేటి చోటు మరుగు తెలుపు. చూడండి, పంచభూత తనువు పద్ధతిని చూపించు. పంచభూత పద్ధతి తనువు చూపించు. పంచభూతాల గురించి చెప్తాడు. పంచభూతాలు అంటే ఏంటి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, నీరు. ఈ పంచభూత తనువు పద్ధతి చూపిస్తాడు నీకు. ఈ పద్ధతి ద్వారా నువ్వు ఎవరో తెలుపుతారు. నువ్వెవరో తెలుసుకోవాలంటే ఈ యొక్క పంచీకరణ గురించి చెప్తాడు. మళ్ళీ తర్వాత భూతలయం ఎట్లగునో బుద్ధికిచ్చు. ఈ పంచభూతాలన్నీ మళ్ళీ ఎట్లా తిరిగి లయమవుతున్నాయో, అవి ఎక్కడి నుంచి పుడుతున్నాయో, ఎక్కడి నుంచి పెడుతున్నాయో, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయో, మళ్ళీ తిరిగి మళ్ళీ ఎక్కడ పోతున్నాయో, వాటినన్నిటిని గురించి నీకు విశదీకరంగా చెప్తాడు, క్షుణ్ణంగా చెప్తాడు. మూర్తుల స్థానముల్ మూలమిప్పు. మూర్తులు అంటే ఎవరు? గురువులే. త్రిమూర్తులు కాదు, వాళ్ళు కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకుంటున్నారు మూర్తులు అంటే. ఆ మూర్తులు కాదు, ఇప్పుడు గురుమూర్తులు. ఎట్లా వారు కడతేర్చుకున్నారు, తర్వాత నిన్ను ఎట్లా కడతేర్చాలో, నీ గురించి, నీ యొక్క విశేషం గురించి, నీ జీవితం గురించి తీర్చిదిద్దగల కెపాసిటీ ఆ మూర్తులకు ఉంది, ఆ గురువులకు ఉంది. ఆ గురువులే నిన్ను ప్రయోజకుని చేస్తారు. అలాంటి దానిని క్షుణ్ణంగా, క్లుప్తంగా, విశదంగా క్రోడీకరించి నీకు
తెలియజెప్తారు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే గురువుకు అంజలీబద్ధుడివై ఉండాలి. అట్లా ఇట్లా కాదు, అంజలీబద్ధుడు అంటే కరుణ, దయ, ప్రేమ, జాలి ఇటువంటివన్నీ నీవు ఆ గురువు కరుణ కటాక్షం పొందాలి. ఆ గురువు దగ్గర నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకుంటావో, ఉంటావో, కరుణ కలిగి ఉంటావో, జాలి కలిగి ఉంటావో, దయ కలిగి ఉంటావో, అప్పుడే నీకు ఇవన్నీ ఆ గురువు రహస్యాలని చెప్పగలడు. తనలోనూ ఉన్నటువంటి ధర్మ మర్మాలన్నింటినీ నీకు విశదీకరించి బయటకు తీసి నీకు చెప్తాడు. ఎట్లా చెప్తాడు? అట్లా ఇట్లా కాదు. నువ్వు ఎప్పుడైతే కరుణామృత దృష్టితో నువ్వు చూస్తావో, గురువుని శరణాగతుడివై కరుణామృత దృష్టితో నువ్వు చూస్తావో, అప్పుడు నీ యొక్క జన్మబీజాన్ని కాల్చేస్తాడు. ఎట్లా కాల్చేస్తాడు? మళ్ళా నువ్వు పుట్టకుండా చేసేస్తాడు. జన్మబీజం కాల్చేస్తుంటే మళ్ళా పుట్టకుండా చేయడం అన్నమాట. పుట్టకుండా చేయడం అంటే ఆశామాష పని కాదు. అందరూ కోరికలతోనే పుడుతున్నారు, కోరికలతోనే నశిస్తున్నారు. అందుకే ఏదైతే నీకు సత్యమని తెలుస్తూ ఉందో ఆ సత్యాన్ని నీకు తెలియజేసి నీకు జన్మ లేకుండా చేసేటువంటి కెపాసిటీ ఆ గురుదేవునికి ఉంది. అందుకే ఇక్కడ గురుదేవుని దైవంగా మనము భావించుకోవాలి. గురువును మించిన దైవం ఇంకొకటి లేదని మనము ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఎప్పుడైతే కనుగొంటామో అప్పుడు నీ జన్మ పునీతం అవుతుంది. అందుకే ఇక్కడ కృష్ణదేశుల ప్రభువు ఏం రాసినాడు? ఇంకొక కందార్థం రాసినాడు. ఏమని రాసినాడు? దూరమున నుండి విన్నను చేరును సజ్జనుడు గురుని చెంతకు బోధంగోరి దుర్జనుడు చేరడు దూరస్థుడు కాక తనతో గుడి ఉండి అది ఎట్లన్నా దూరాన నుండి. దూరస్థుడుగాక గురుని తోగుడియుండి అది ఎట్లన్నా దూరాన నుండి. కోరి తుమ్మెద తమ్మి చేరి త్రేణియం గోరి కోరి తుమ్మెద తమ్మి చేరి త్రేణియం గోరి నా రీతి నెరుగావు చేరి కప్పలు తమ్మి తోగుడి ఉండి అది ఎట్లని నా దూరాన నుండి. కృష్ణదేశుల బాబు చెప్పినాను. ఇట్లాంటి ఇది కన్నార్థం. ఎలాంటి కన్నార్థం? శిష్యుడు తన జన్మ సాఫల్యం కావాలనే ఉద్దేశంతో గురుడు ఎంత దూరంలో ఉన్ననో వెతుక్కుంటూ, పాకుకుంటూ, పరిగెత్తుకుంటూ, ఆరాటపడుతూ, పోరాటం చేస్తూ ఆ గురువు దగ్గరికి పోయి అతని యొక్క బోధను విశదంగా తెలుసుకొని అతను చెప్పుకున్నటువంటి విషయాలను, మాటలను తెలుసుకొని మరలా తిరిగి తన స్థానము పోవును. ఎంత దూరాన్ని ఎత్తులాడుకుంటూ పోతాడో గురువు. ఆ తపన శిష్యునిలో ఉన్నప్పుడు శిష్యుడు ఖచ్చితంగా గురువు కోసం అన్వేషణ చేయాల్సిందే. ఎంత దూరంలో ఉన్నా శిష్యుడు గురువు కోసం పరిగెత్తాల్సిందే, శిష్యుడు పరిగెత్తాల్సిందే. కాబట్టి ఆ తపన ఎవరికైతే ఉంటుందో వారికే ఈ ధర్మ మర్మాలంటే తెలుపుతాడు గురువు. దుర్జనుడు అంటే దుష్టుడు, సజ్జనుడు గురువు దగ్గరికి పోతాడు. దుష్టుడు గురువు పక్కలోనే ఉంటాడు, గురువు చెప్పే మాటలు ఆలకించాడు, వినడు. అతను కూడా నాతో సమానం వలే అని భావించుకుంటున్నాడు. అతను కూడా నాతోటి మానవుడే కదా, ఆయప్ప ఏం చెప్తాను నేనే చెప్తాను అదే కదా ఆయప్ప చెప్తున్నది అనే ఉద్దేశంతో భావించుకుంటాడు దుర్జనుడు కూడా. సజ్జనుడు మాత్రం ఆయన చెప్పే వాక్కులు వింటూ వినయ విధేయతలుగా ఉంటూ ఆయన యొక్క కరుణాం దృష్టిని తెలుసుకుంటూ తన యొక్క భావాన్ని తెలుసుకుంటూ ఆయనకు కృతార్థుడవుతాడు సజ్జనుడు మాత్రం. దుర్జనుడు మాత్రం ఏది లెక్క చేయడం, నాకంటే మించిన వాడు ఇంకొకరు లేడు,
అనే రకంలో జీవిస్తూ ఉంటారు కొంతమంది. అది వేస్ట్ ఆ జన్మ. అందుకే ఇక్కడ ఏం చెప్తాడు మళ్ళా, కోరి తుమ్మిద చేరి త్రేనియం గోరి అంటే ఒక మడుగు ఉంది, ఆ మడుగులో కప్పలు ఉంటాయి. అయితే అందులో తామరం పుష్పాలు ఉంటాయి, ఆ పుష్పంలో మధువు ఉంటుంది. ఆ మధువును తెలుసుకోలేవు కప్పలు. కప్పలు మాత్రం ఆ మడుగులో ఉంటాయి, దాని యొక్క రుచి తెలుసుకోలేవు. ఆ తేనె మకరందం, ఆ మకరందం రుచి తెలుసుకోలేవు. అవి ఎరిగేది ఏంటి? తేనెటీగలు. తేనెటీగలు ఎంత దూరంలో కొలను ఉన్నా కానీ ఆ మకరందం కోసము పాకులాడుకుంటూ ఎగురుకుంటూ పోయి ఆ కొనలో ఉండే పుష్పము, తామర పుష్పం మీద మకరందం ఉండే ఆ మకరందాన్ని స్వీకరించి తిరిగి మరలా తన తావు తాను చేరు తేనెటీగలు. ఎందుకోసం? అది మధురమైన పదార్థం కాబట్టి, మధురమైనది కాబట్టి అది దానికోసం ఎక్కడ ఉన్నాయి ఆరాటపడుతూ అక్కడ పోయి ఆ తామర పుష్పం మీద ఉండే మధువు తాకి ఆరగించి తిరిగి మళ్ళా తన స్థానం చేరుకొని పోతాయి తేనెటీగలు. అట్లనే ఆ మడుగులో కప్పలు కూడా ఉన్నాయి. ఆ కప్పలు ఆ రుచిని ఎరగక, ఆ తామర యొక్క మకరందాన్ని ఎరగక అందులో ఉండే బురదను నీరు తాగి అవి తను వదిలిపెట్టుకొస్తాయి. తేడా కదా, బురద నీరుకి మకరందానికి తేడా ఉందా లేదా? మకరందం మంచిది, తేనె సువాసన గలది. అలాంటి దానిని మనం కూడా స్వీకరించినప్పుడే మన జన్మ సార్థకమవుతుంది నాయనా. అట్లాగా కప్పలు మాదిరి చావకుండా అంతో ఇంతో జ్ఞానం తెలుసుకొని గురువు దగ్గర నువ్వు తను విడిచిపెట్టుకుంటే నీ జన్మ పునీతమవుతుందని చెప్తా ఉన్నారు గురువులంతా. అలాంటి జన్మను మనం తెచ్చుకుంటే మరలా నువ్వు జన్మకు రాకుండా పోతావు. కాబట్టి అలాంటి సత్సంగాన్ని, సాంగత్యాన్ని ఎరిగితే పెద్దల ద్వారా ఇంతకన్నా మించిన దైవం ఒకటి లేదని ఈ జగత్తుకంతా మనం ఆదర్శం కావాలి. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. శ్రీ అచల సిద్ధు రమణ స్వామి వారికి జై.